హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి స్నాప్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 నుంచి 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 చిన్న బిర్యానీ ఆకు, 3 నుంచి 4 ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి వేసుకుని ఈ పేస్ట్ని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. దీంట్లోకి కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఆనియన్స్ని మగ్గించుకుంటే ఆనియన్స్ బాగా మగ్గుతాయండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఆనియన్స్ మగ్గిపోయి ఉంటాయి. తర్వాత ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుని మొత్తం కలిసేటట్టుగా మసాలా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్లోని ఈ మసాలా బాగా వేగేలాగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు వేయించుకుంటే వేగిపోతుంది. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఒక 2 to 3 మినిట్స్ వేయించుకుంటే చక్కగా ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు మళ్ళీ ఒక 1 మినిట్ బాగా దీన్ని కలిపేసుకుని ఇప్పుడు శుభ్రం చేసుకున్న మటన్ని మనం కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. నేను 1/2 kg మటన్ తీసుకున్నానండి. ఈ మటన్ని మొత్తం మసాలా పేస్ట్లో బాగా మిక్స్ అయ్యేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు దీన్ని మిక్స్ చేసుకుంటే ఈ పేస్ట్ అనేది బాగా మటన్కి పడుతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి మటన్లోని లైట్గా వాటర్ వచ్చి ఉంటుందండి. సో ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకొని దీంట్లోకి ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కారం కొంచెం చూసుకుని వేసుకోండి, ఎందుకంటే మసాలా పేస్ట్లో ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసాం కదా. సో కొంచెం కారాన్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. మీ రుచికి తగినంత కారం వేసుకోండి. ఉప్పు కారం వేసిన తర్వాత ఈ మటన్ని మరో 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా మసాలా మొత్తం మటన్కి పట్టించేసిన తర్వాత దీంట్లోకి తగినంత వాటర్ పోసుకోవాలి. అంటే ముక్కలు ములిగేంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. మూత పెట్టకుండా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉంటే మనకి ఒక 5 మినిట్స్కి ఇలా ఉడుకు రావడం స్టార్ట్ అవుతుంది. ఆయిల్ పైకి తేలి అప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 6 విజిల్స్ వేయించుకుంటే మనకి మటన్ అనేది చక్కగా ఉడికిపోతుందండి. ఇలా 6 విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత మూత తీసుకుని చూసుకుని వాటర్ ఉంటే మీడియం ఫ్లేమ్లో కాసేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. మటన్ కర్రీ రైస్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక
మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.